హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి టెట్ గురించి ఇంతవరకు ఇంకా హాల్ టికెట్స్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అసలు విద్యా సంస్థలు నడిపే వాళ్ళు కానీ ఈ లోకేష్ గారు డిఎస్సి ఆస్పిరెంట్స్ గురించి కానీ సమయాన్ని పెంచడం గురించి కానీ గత 1 మంత్ నుంచి కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ టెట్ కోరుకునేవారు. ఇంకా కాలయాపన వయసు గురించి ఇవన్నీ ఎన్ని స్ట్రైకులు చేసినా కూడా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా అసలు రెస్పాండ్ కాలేదంటే వాళ్ళకి అసలు ప్రజల మీద, పౌరుల మీద కనీసం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనే కనీసం జ్ఞానం కూడా వాళ్ళ దృష్టికి పోలేదంటే ప్రభుత్వం తన పని తనను చేసుకుంటూ పోతుంది అని మన దృష్టిలోకి కనబడుతుంది. కాబట్టి 28th బుధవారం మంగళగిరిలో చూసినట్లయితే మన ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే అక్కడ అటెండ్ కావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్ అవ్వాలా, అట్లా ధర్నాకు అటెండ్ అవ్వాలా అని కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలామందికి ఆ ధర్నా గురించి చేరి ఉండకపోవచ్చు. అసలు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా వివిధ పర్సెంటేజ్లంట, డిగ్రీలో 40% ఓసీ కేటగిరీకి ఉండాలి, అవి ఇవి అని చాలా నిబంధనలతో 10 days టైం వేస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ అంటావా, ఈరోజు 30 డేట్, హాల్ టికెట్స్ ఇస్తాం, డౌన్లోడ్ అవుతాయన్నారు. ఈరోజు హాల్ టికెట్స్ వస్తాయన్నారు, రాలేదు. ఈ డిఎస్సికి అట్లీస్ట్ 90 రోజులు సమయం ఇవ్వకుండా మనకున్నటువంటి 45 days కూడా సర్టిఫికెట్స్ అంట, అవంట ఇవంట అని మనకున్న టైం వేస్ట్ కూడా ఒక 20 days వేస్ట్ చేస్తుంది ఈ డిఎస్సి గురించి మన ఫ్రెండ్స్లో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం కంటే ప్రభుత్వాలు కామ్గా ఉండడమే బెస్ట్ ఏమో. అసలు ఈ సిలబస్ అంతా వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు, ఈ పర్మిషన్ ఇవ్వని వాళ్ళే చదివి ఒకసారి పునరాలోచిస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. ఏమంటారు ఫ్రెండ్స్?